ఇప్పుడు పరిస్థితులను తలుచుకుంటే అంటే మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా కూడా క్షోభ పెట్టిన పరిస్థితి. అప్పుడు ఏం జరిగిందమ్మా? మీరు కూడా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు, ఆ కష్టాలను మీరు అనుభవించారు. జై అమరావతి అండి. మేము భూములు ఇచ్చాం, రాష్ట్రానికి రాజధాని లేదని అన్న తర్వాత మేము భూములు వేయటానికి కూడా వెనకాడామండి. ఒక సంవత్సరం ఎవరైనా అంటే మాకు తాతల తరాల నుంచి వచ్చిన భూములండి. మా నోటి కాడ కూడా మేము వచ్చినారు ఓక ఎత్తున్నామంటే ఎవరికైనా భయమే కదండి. మేము భయపడ్డామండి ఫస్ట్ లో భూములు వేయటానికి. మేము భయపడి మన రాజధాని విడిపోయిన తర్వాత బాబు గారు బస్సులో కూర్చొని పరిపాలన చేశారు. మనకి రాజధాని అనేది లేదు, అందరము ఏదో ఒకటి మనకు రాజధాని అనేది ఉండాలి అని అనుకోని చెప్పి మేము భూములు ఇచ్చామండి. అందరం రైతులందరం కలిసి మాట్లాడుకొని ఒకరికొకళ్ళము 100 మంది దాకా కూర్చొని మాట్లాడుకొని మేము భూములు ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత భూములు ఇచ్చిన నేరానికి మాకు ఆయన భూములు తీసుకున్నప్పుడు ఆయన ప్రభుత్వం మేము భూములు ఇచ్చి ఆయన రాజధాని డెవలప్ చేయడానికి పనులు మొదలు పెట్టబోయే టయానికండి అప్పటికే 1.5-2 సంవత్సరాలు అయిపోయిందండి. ఈ పనులు మొదలు పెట్టిన తర్వాత ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మేము రాజధాని మార్చమమ్మా, ఇక్కడే ఉంటది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు ఎక్కడికి పోదు, మీ రాజధాని ఎక్కడికి పోదు, మీ రాజధాని మార్చము అని చెప్పి మేము ప్యాకేజీ కూడా మేము ఎక్కువిస్తాం మీకు అని చెప్పి అని అన్నారండి. నమ్మాం, తండ్రిలేనండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నమ్మి ఓట్లేసిన నేరానికి మమ్మల్ని కనీసం మేము పుట్టినాక అంత హింస ఉంటదా అని తెలియదండి మాకు. అంత రంపపు కోత పెట్టాడు మమ్మల్ని. 2019 డిసెంబర్ 17వ తారీఖు అండి 3 రాజధానులను ప్రకటించాడండి. 3 రాజధానులు అంటే మేము భూములు ఇచ్చిన వాళ్ళం ఏమైపోవాలండి, మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోవాలి, ఇదేంట కర్మ, ఈమె అనుకుంటానే మనం ఆలోచించుకుంటానే భూములు ఇచ్చేసాము, మన పిల్లల భవిష్యత్తు ఏంటా అని చెప్పి మేమందరం రోడ్లు ఎక్కామండి. రోడ్లు ఎక్కి కనీసం ఏంటి సార్ ఇలా చేశారనని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని వెళ్తే మమ్మల్ని అసలు వెళ్ళనివ్వట్లేదండి. మీకు పర్మిషన్ లేదు అంటున్నారు, మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారండి. అసలు పోలీసులు కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మాకు కూడా చెప్పుకున్నామండి, మీకు ఓట్లేసి మేము గెలిపించుకున్నాం కదండి, గెలిపించుకున్నప్పుడు మా మరో మీరు ఆలోచించరా, ఇప్పుడు బాబు గారు గెలిచారు, ఎవరికి ఏదైనా సమస్యలు వచ్చినా పోయి చెప్పుకుంటున్నారు కదా, ఆయన అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అలాగే నువ్వు ఎందుకు మా బాధలు మీరు చెప్పుకోవాలి కదా. మేము అలాగే దగ్గరకు వస్తుంటే మమ్మల్ని పోలీసుల చేత చిత్రహింసలు పెట్టి కొట్టించి ఎన్నో బాధలండి, ఒకటి కాదు. అరెస్ట్ దుర్గగుడికి వెళ్తుంటే నిజంగా ఒక ఆడ మనిషిగా నేను చెప్పుకోలేను, లాఠీలు తీసుకొని కాళ్ళ మీద కొడితే ఇప్పుడు కూడా నేను ఆ నరకం ఎంత అనుభవిస్తున్నానండి. చెప్పుకోలేని చాట కూడా చేతులు వేసి ఇచ్చుతున్నారండి వాళ్ళు. వాళ్ళు అసలు నిజంగా మగాళ్ళు అయ్యిండు కూడా ఒక లేడీస్ వాళ్ళ తరపున అంత నీచంగా వాళ్ళు ప్రవర్తించారంటే వాళ్ళు సమాజంలో మనుషులుగా బ్రతకటానికి కూడా అర్హులు కాదండి వాళ్ళ పోలీసులు. జైలుబార కార్యక్రమానికి వెళ్తానండి, ఒక పోలీస్ అతను కాలుతో తన్నితే ఎన్నికల సిమెంట్ రోడ్డు మీద ఎన్నికలు పడ్డానండి. ఈ నడుము వెన్నుపోసుకు చాలా దెబ్బ తగిలింది. బ్లేడ్లు పెట్టి చేతులు కోసారండి, ఇగోండి చేతులు బ్లేడ్లు పెట్టి కోసారు. కోస్తే ఆ రోజు కూడా మేమన్నాం, ఆ రోజు మమ్మల్ని జుట్టు పట్టుకొని కింద పడేసి ఈడ్చి ఒక కానిస్టేబుల్ అడిగిందండి, ఆమె ఏమే మీకు మొగుళ్ళు లేరా, మీరు ఎంత తీసుకొని వచ్చారు, 500 తీసుకున్నారా, ₹10 తీసుకొని వచ్చారా అని అడిగిందండి. మేము 500 రూపాయలు తీసుకొని రాలేదండి, మేము భూములు పోయి మా బిడ్డల భవిష్యత్తు పణంగా పెట్టి రోడ్డు మీద పెట్టి ఏంటో మా పరిస్థితి, అమ్మ మేము 500 రూపాయలు తీసుకొని రాలేదు, ఒకవేళ నువ్వు ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి ఏమన్నా నువ్వు లంచాలు ఇచ్చామేమో, మేము స్వచ్ఛంగా భూములు ఇచ్చాము, మా నోటి కాడ కూడా మేము పణంగా పెట్టుకొని మేము రోడ్లు ఎక్కామమ్మా అని మేము అయాలు అడిగామండి. మేము తిరిగిపడి అడిగాం, కానీ ఒక్కటి కూడా చెప్తున్నామండి, మేము పొలం పని పోతే పొద్దున మొదలుకొని సాయంత్రానికి చేసి చేతులు గట్టిపడి ఉండగండి. అదే మేము శాంతియుతంగా కనుక ధర్నాలు చేసి మా హక్కు మేము సంపాదించుకోవాలని కనుక అది కనుక మా మైండ్ లో లేకపోతే మేము తిరగబడితే వీడు ఆనాడే పులుసులో కలిసిపోయేవాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కొంపగా నిప్పు పెట్టి తగలబెట్టేసేవాళ్ళం. వద్దు, మన హక్కులు మనం శాంతియుతంగా సంపాదించుకుందాం, మన బిడ్డలు ఉన్నారు మనకనుక, మనకేదన్నా అయితే మన బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు అని శాంతియుతంగా మేము ధర్నాలు చేసి ఇవాళ మేము గర్వంగా తిరుగుతున్నామండి. మా రాజధాని మేము సంపాదించుకున్నాం, మా అమరావతి ఎక్కడికి పోదండి, ఎక్కడే ఉంటది. మాకు ఆ నమ్మకం వచ్చింది, మాకు మన చట్టబద్ధతతో మాకు నమ్మకం వచ్చింది. మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం, నా రాజధాని అమరావతి అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాం అండి.